శ్రీ నమ శ్రీ సరస్వతి నమ శ్రీ గురుభ్యో నమ. భక్తులరా, సత్సంగంలో భాగంగా భాగవత మహాపురాణాన్ని యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా ఇంతకుముందు వరకు మనం 9 స్కందాలు పూర్తి చేసి 10వ స్కందాన్ని 134 భాగాలుగా చెప్పుకున్నాం. ఈ రోజున 135వ భాగం చెప్పుకునే ముందు వ్యాస భగవానుడికి నమస్కారం చేసుకొని, ఈ క్షేత్రపాలకుడైన ఆంజనేయ స్వామికి నమస్కారం చేసుకొని, సమర్థద్గురు సాయినాథ్ మహారాజ్కి జయ అని చెప్పుకుంటూ ప్రారంభం చేద్దాం. కృష్ణం హృదాద్వి నిష్క్రాంతం దివ్య సద్గంధవాసనం దివ్య రసగంధవాసనం మహామణిగణాకీర్ణం జాంబూనద పరిష్కృతం. కృష్ణుడు కాళీయ హ్రదం నుండి తీరానికి చేరాడు. అప్పుడు నాగాంగనులు భక్తితో సమర్పించిన దివ్యమైన మాలలతోటి, పరిమళభరితమైన మైపూతలతోటి, పట్టు వస్త్రాలతోటి ఆ స్వామి విరాజిల్లుతూ ఉన్నాడు. ఆ ప్రభు ధరించిన మణిహారాలు, బంగారు ఆభరణాలు నవ్య శోభలను వెలారుస్తూ ఉన్నాయి. ఉపలభ్యోద్ధితా సర్వే లబ్ధ ప్రాణా జీవాసవ ప్రమోద నిర్భృతాత్మానో గోపా ప్రీచా ధీరే ధీరే. బాలకృష్ణుడు తమ దగ్గరికి రాగానే పోయిన ప్రాణాలన్నీ కూడా తిరిగి వచ్చినట్లుగా ఆ గొల్లపల్లి వాసులందరూ కూడా లేచి నిలబడ్డారు. అప్పుడు వారి ఇంద్రియాలన్నీ కూడా చైతన్యవంతాలయ్యాయి, హృదయాలు ఆనందభరితాలయ్యాయి. ఎంతో ప్రేమతో ఆ చిన్నారిని తమ హృదయాలకి మాటి మాటికి హత్తుకున్నారు వాళ్ళు. ఎందుకు? ఎక్కడా పాము మింగేస్తుందో అని భయపడ్డారు కదా. పరీక్షణ మహారాజా సుఖయోగి చెప్తున్నాడు, యశోదారోహిణి నందో గోప్యో గోపాస్య గౌరవ కృష్ణ సమయచలబ్దేహ ఆసన లబ్ధ మనోరథ. యశోదమాత, రోహిణీదేవి, నందుడు, గోప్యులు, గోపాలుడు కృష్ణునితో కూడినంతనే కృష్ణుణ్ణి కౌగిలించుకొనగానే వారి మనోరథాలన్నీ కూడాను ఈడేరినట్లయిపోయాయి. అప్పుడు వాళ్ళ హృదయాల్లో ఆనందోత్సాహాలు వెల్లివిరిసినాయి. రామాశ్చాచ్యుతమాలింగ్య యహాసానుభావవత్ నగాగావో వృషోవత్సాలి విదే పరమాముదము. కృష్ణుని మహత్యాన్ని బాగా తెలిసిన అన్న బలరాముడు తన అనుంగు తమ్ముడిని కౌగిలించుకొని దరహాసం చేశాడు. కాళీని విషప్రభావానికి 3 వారిన వృక్షాలు ఆ ప్రభువును కాంచినంతనే చిగురు తొడిగి ఫలపుష్పభరితాలై కలకల్లాడుతూ ఉన్నాయట. వృక్షాలే కలకల్లాడుతూ ఉంటే ఇక మనుషుల సంగతి చెప్పాలా? ఆవులు, వృషభాలు, లేగదోళ్లు అంతులేని సంతోషాన్ని పొందాయట. నందం విప్రాసమాగచ్చ గృహ సకళత్రక ఊచిస్తే కాళీయగ్రస్తోతిష్టాముక్తస్తవాత్మజ దేహి దానం విజాతీనం కృష్ణ నిర్ముక్తి హేతవే నంద ప్రీతమనారాజన్ గా సువర్ణం తదా సిద్ధత్. ఆ తర్వాత బ్రాహ్మణులు, గురువులు సకుటుంబంగా నందుడి దగ్గరికి వచ్చారు. మహాత్మా, మృత్యువు వలె భయంకరుడైన కాళీయుని యొక్క కాటుకి గురి అయి కూడా నీ కుమారుడు ప్రాణంతో బయటపడటం నిజంగా ఒక మహాభాగ్యం అయ్యా. కాబట్టి ఈ శుభ సమయంలో బ్రాహ్మణులందరికీ, మా అందరికీ కూడా దాన ధర్మాలు చేయవయ్యా. అందుకు నందుడు ఎక్కువ సంతోషించాడు. గోవుల్ని, బంగారాన్ని విరివిగా దానం చేశాడు. యశోదాపి మహాభాగా నష్టలబ్ధ ప్రజాసతి పరిశ్వజాంకర అంకమారోప్య ముమోచా శృకళాంబు. ఆ తర్వాత యశోద సాధ్వి తన ముద్దుల పట్టిని ఒళ్ళోకి తీసుకొని తనవి తీరా గుండెలకు హత్తుకున్నది మళ్ళీ మళ్ళీ పట్టరాని సంతోషంతో పదే పదే ఆనందాశ్రువులను దాచింది. శ్రీ సజ్జానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. जय गोरा हार्दिक गो सद्गुरुनाथ देव साईनाथ. पांचभूति तत्वलाने हारतुली तुमरा निर्गुणम स्थिते विडी एट्ली आकाరం పొందిదివో సాయిరాం. సర్వం నిర్నివే ఇంక నుండి తల్లివలే రజోతమో సత్వము